హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఒక అద్భుతమైన మొక్క యొక్క ఉపయోగాలు, లాభాలు, బెనిఫిట్స్ గురించి తెలుసుకుందాం. ఈ మొక్క పేరు రసబడి. ఈ మొక్క వేరువేరు ప్రదేశాల్లో వేరువేరుగా పిలుస్తారు. ఈ చెట్టుకు పళ్ళు, కాయలు ఉంటాయి. వీటి యొక్క కాయలు అనేవి గ్రీన్ కలర్లో ఉంటాయి, పళ్ళు ఆరెంజ్ కలర్లో ఉంటాయి. ఈ పళ్ళు చూడ్డానికి టమాటాల్లాగా కనిపిస్తాయి, చిన్నవిగా ఉంటాయి. ఈ పళ్ళల్లో రసం అనేది ఉంటుంది, అందువల్ల ఈ చెట్టుని రసబడి అంటారు. ముందుగా ఏం చేయాలంటే వీటి యొక్క పళ్ళను తీసుకొని వాటి లోపల ఉండే విత్తనాలను ఎండబెట్టాలి. వీటిని రసంతో పాటు ఎండబెట్టాలి. ఆ తర్వాత వీటిని పౌడర్గా చేసుకోవాలి. వీటిని ఎలా తీసుకోవాలంటే ప్రతిరోజు ఉదయాన్నే ఒక గ్లాస్ నీటిలో ఆ పౌడర్ కొంచెం వేసి కలుపుకొని తాగాలి. ఇలా చేయడం వల్ల మీ యొక్క షుగర్ లెవెల్స్ తగ్గుతాయి. అలానే వాడటం వల్ల డయాబెటీస్ తగ్గుతుంది, కంట్రోల్లో ఉంటుంది. వీటి వల్ల ఇన్సులిన్ పెరుగుతుంది. మీ ఎముకల్లో నొప్పి కానీ సౌండ్స్ కానీ వస్తే ఈ మొక్క చాలా ఉపయోగపడుతుంది. వీటిని మీరు ఎక్కడ చూసినా తాజా కాయలుగా తెచ్చుకొని ఉంచుకోండి, ఎందుకంటే ఇవి అసలు ఎక్కువగా దొరకవు. ఒకవేళ మీకు రసం దొరికినట్లయితే మాత్రం 50 గ్రాములు తీసుకోండి. ఆ రసాన్ని మొత్తానికి ఎండబెట్టి పౌడర్గా చేసుకోవాలి, స్టోర్ చేసుకోవాలి. ప్రతిరోజు ఒక చెంచా పౌడర్ తీసుకొని పాలల్లో కానీ నీటితో కానీ కలిపి తాగితే మీ యొక్క ఎముకల్లో నొప్పి, సౌండ్స్ అన్నీ తగ్గిపోతాయి. మీరు పాచన క్రియకి సంబంధించి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ, అంటే డైజెషన్కి సంబంధించి అసిడిటీ, ఆకలి వేయకపోవడం, కడుపు నొప్పి వంటి రోగాలు ఏమున్నా కూడా ఈ యొక్క పళ్ళు తినండి. ఈ పళ్ళు కిడ్నీలకు బాగా ఉపయోగపడతాయి. మీకు హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ ఈ చెట్టు యొక్క కాడలను నీటిలో మరిగించి తాగితే మీకు ప్రాబ్లమ్స్ ఉండవు. వీటిని మనం కూరలు కూడా చేసుకోవచ్చు. దీనివల్ల లివర్ ప్రాబ్లమ్స్ రావు. సో ఫ్రెండ్స్, చూసారుగా. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.